ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆటోక్యాడ్ చాలా క్లీన్గా లేయర్స్ని అప్లై చేసి పెట్టుకోండి. ఓకే, లేయర్స్ అప్లై చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి డ్రాయింగ్ని ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో హియర్ ఐఎమ్ కన్వర్టింగ్ దీస్ లేయర్స్ ఇంటూ ఇంటీరియర్స్. ఓకే, ఐఎమ్ కన్వర్టింగ్ దీస్ లేయర్స్ ఇంటూ ఇంటీరియర్స్ అండ్ దీస్ ఆర్ ద డోర్స్. Doors and windows combinedly I am converting into doors layer. I am selecting all the doors and windows. Okay, these objects I would like to convert into, first of all in the properties everything should be by layer, then only here you can apply the layer doors. Okay, if I use the layer of okay, if I select this one, all the layers has to be switched off. See, if I select this one, all the layers related to that one, it has to be hide. సరిపోయిందండి. దెన్ ఇక్కడ చూడండి డ్రాయింగ్ని క్లీనప్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మనకి ఇట్లా ఉండకూడదు. ఓకే, everything will be closed. So first of all here clean your drawing. మన ఆటోక్యాడ్ నుంచి స్కెచ్అప్కి తీసుకువెళ్ళేటప్పుడు డ్రాయింగ్ అనేది చాలా క్లీన్గా ఉండాలి. మనకి బయట నుంచి రకరకాలుగా వస్తాయి డ్రాయింగ్లు, అవునా? సో ఆ డ్రాయింగ్స్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా డ్రా చేస్తారు కాబట్టి దెర్ విల్ బీ సమ్ డిఫరెన్స్. చూసారా, ఈ డ్రాయింగ్ గీసిన వాళ్ళు ఇక్కడ ఈ లైన్స్ ఏమీ వేయలేదు, డైరెక్ట్గా డోర్స్ ఇన్సర్ట్ చేసేసారు. ఓకే, సో దానివల్ల మనకి డబల్ వర్క్ అవుతుంది కాబట్టి సో హియర్ వీ హ్యావ్ టు క్లోజ్ ఆల్ దీస్ లైన్స్. సో ఇట్లాంటి మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవాలి. Just I am doing currently the physical inspection only. Okay nandi, fine. Then what I am doing, for example in this drawing, if I don't want these things, I can delete, but here I am keeping this one, no issue. Okay, I don't want this boundary wall, so here I am deleting this boundary wall, that is unnecessary for me. Okay, and for these things I would like to create a new layer called the walls. Okay, నేను వాల్స్కి ఒక కొత్త లేయర్ అనేది డిఫైన్ చేసుకుంటున్నాను. ఓకే, సో సెలెక్టింగ్ ద టోటల్ డ్రాయింగ్. ఓకే, except the stairs remaining I would like to go for apply to the walls. Okay, now if I switch off the walls everything will be closed. Okay, so switch on all, fine, Control S, clear. Okay, then go for Control A, go. Okay, fine. See here I am going to switch off the interiors and the doors. I am going to switch off here. Then what I am doing, I am going to select the total drawing and go for the command overkill. Then go for OK. ఓకే, ఇదేం చేస్తుందంటే ఓవర్లాపింగ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా డిలీట్ చేస్తుంది. ఓకే, ఫైన్. నౌ వాట్ ఐ యామ్ డూయింగ్, టెంపరరీలీ ఐ యామ్ హైడింగ్ దీస్ ఆబ్జెక్ట్స్. Temporarily I don't want those things. Okay, temporarily I am hiding these objects, isolate, hide. I am not doing that one as a layer on off. ఎందుకని అది ఇది ఒకే లేయర్లో ఉంది కదా, అవునా? రెండు కూడా ఒకే లేయర్లో ఉన్నాయి కాబట్టి నేను అక్కడ లేయర్ తీసుకోలేదు. ఓకే, ఫైన్. దెన్ ఇక్కడ ఈ డ్రాయింగ్ కూడా తప్పే, ఇక్కడ వాల్ ఎందుకు వస్తుంది, ఇక్కడ వాల్ రాదు కాబట్టి ఎక్స్టెన్షన్ దిస్ వన్, ఫైన్. దెన్ హియర్ గో ఫర్ ద ట్రిమ్ దిస్ లైన్. సో వాల్ జాయింట్స్ అనేవి ఇట్లా ఉండాలండి. ఓకేనా, వాల్ జాయింట్స్ అనేవి ఇట్లా ఉండాలి. ఎక్కడన్నా మిస్ అయినాయేమో చెక్ చేయండి.
ఎక్కడైనా మిస్ అయినాయా? అన్నీ బాగానే ఉన్నాయా? మనకి అన్నీ క్లోజ్డ్ లూప్లోకి రావాలి. ఓకే కదా, ఫైన్. Then here I am going to select the whole. Again I am going for the overkill the second time. Go for OK, fine. Then select the whole drawing, then apply the join command. Select the whole drawing and apply the join command. ఇక్కడ జాయిన్ చేస్తే ఏమైంది? 106 ఆబ్జెక్ట్స్ కన్వర్టెడ్ ఇంటూ 11 పాలీలైన్స్ అయినాయి. ఓకేనా? సో సెలెక్ట్ చేయండి. చూడండి, ఇదంతా అవుటర్ బౌండరీ అంతా ఒకటి సెలెక్ట్ అయింది. సో ఇక్కడ జాయిన్ అవ్వలేదు, సో ఇక్కడ జాయిన్ చేయండి. సెలెక్ట్ దీస్ టు జాయిన్, సో జాయిన్ అయినాయి. మళ్ళీ సెలెక్ట్ దీస్ టు జాయిన్. ఒక్కొక్కసారి మనకి ఫుల్గా కంప్లీట్ అవ్వవు కాబట్టి సో నేను ఇట్లాగా జాయిన్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో జాయిన్ ఏరియా మొత్తం అంతా జాయిన్లో ఉండాలి. ఒక క్లోజ్డ్ లూప్ అంతా కూడా జాయిన్లో ఉండాలి. ఇది క్లోజ్డ్ లూప్ జాయిన్లో ఉంది. హోప్ హ్యాపీ, నో ఇష్యూ. అగైన్ దిస్ వన్ జాయిన్, జాయిన్. మొత్తం క్లోజ్డ్ లూప్ అయిపోయింది ఇప్పుడు ఇది ఇలాగా. ఓకేనా? ఇది ఒక క్లోజ్డ్ లూప్ జాయిన్లో ఉంది, ఈ క్లోజ్డ్ లూప్ జాయిన్లో లేదు. మళ్ళీ ఈ క్లోజ్డ్ లూప్ని అగైన్ అప్లై ద జాయిన్ కమాండ్. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ప్రాబ్లం ఏంటో మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో నౌ ఐ క్లియర్డ్ మై డ్రాయింగ్. అక్కర్లేని ఆబ్జెక్ట్స్ని హైడ్ చేసుకున్నాను. వేటినైతే నేను వాల్స్ కింద ఎక్స్ట్రూడ్ చేయాలో ఓకే వాటిని నేను సింపుల్గా జాయిన్ చేసుకొని ఒక క్లోజ్డ్ లూప్ కింద క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? ఫైన్. దెన్ నెక్స్ట్ గో ఫర్ ద కమాండ్ పర్జ్. నెక్స్ట్ కమాండ్ ఏంటండి? పర్జ్. గో ఫర్ ద కమాండ్ పర్జ్. గో ఫర్ పర్జ్ ఆల్ ఆప్షన్. గో టు ద పర్జ్ ఆల్ ఆప్షన్. సో పర్జ్ ఆల్ చెక్డ్ ఐటమ్స్, క్లోజ్. ఓకేనా? పర్జ్ ఏం చేస్తుందంటే అన్వాంటెడ్ లేయర్స్, అన్వాంటెడ్ డైమెన్షన్ స్టైల్స్, అన్వాంటెడ్ వ్యూస్, అన్వాంటెడ్ థింగ్స్ ఏదైతే మనం తీసుకొని వాడకుండా వదిలేసేమో డ్రాయింగ్లోని వాటిని అన్నిటినీ క్లీన్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ వరకు మనం చేసుకున్న తర్వాత దెన్ సేవ్ దిస్ ఫైల్. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఐఎమ్ స్విచ్చింగ్ ఆన్ ద బోత్ రైట్ క్లిక్, ఐసోలేట్ అండ్ ఆబ్జెక్ట్ ఐసోలేషన్ అన్నీ వచ్చేసినాయి కదా. సో ఇక్కడ స్టేర్స్ కొంచెం మాడిఫై చేయాలి. సో ఐఎమ్ ఎక్స్టెండింగ్ దిస్ వన్. Go for a trim this part. Okay, these stairs, fine. Control S. యాక్చువల్గా ఇది ఫస్ట్ ఫ్లోర్ డ్రాయింగ్ ఇది, అందుకని స్టేర్ కేస్కి డైరెక్షన్ ఇట్లా చూపించారు. దీంతో నాకు పని లేదు ఇక్కడ. ఐఎమ్ డిలీటింగ్ దట్ వన్. కంట్రోల్ ఎస్, G+1 ఫైల్, సేవ్ యాజ్. ఓకే, హియర్ G+1 స్కెచ్అప్ ఇంపోర్ట్ చేసుకోవడానికి సేవ్ చేసుకుంటున్నాను ఆ ఫైల్ని. Close the AutoCAD, open SketchUp, take the new file. Okay, then here I am going for the option called file import. ఎక్కడికి వెళ్తున్నానండి నేను? ఫైల్ ఇంపోర్ట్. సో చెక్ దట్ G+1 SketchUp ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? చూడండి, వెన్ ఐ ఇంపోర్టెడ్ దిస్ ఫైల్ టోటల్ లేయర్స్ 5 లేయర్స్ ఇంపోర్ట్ అయినాయండి. టోటల్ 18 బ్లాక్స్ ఇంపోర్ట్ అయినాయి. ఆర్క్స్ ఇన్ని ఇంపోర్ట్ అయినాయి, సర్కిల్స్ ఇన్ని, ఇవన్నీ ఉన్నాయి మనకి దాంట్లో. ఓకేనా? అలాగే నాకు టెక్స్ట్ ఒకటి, అనానమస్ బ్లాక్స్ ఒకటి, ఏంటిది జాంబీస్ అండ్ అదర్స్ అంట, అవి కూడా వచ్చినాయి. క్లోజ్. ఓకేనా? సో నాకు నా యొక్క ఆటోక్యాడ్ ప్లాన్ అనేది స్కెచ్అప్లోకి వచ్చింది. ఎట్లా చేశానండి? ఫస్ట్ తెచ్చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఆటోక్యాడ్ ప్లాన్ ఉంటే, కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే డైరెక్ట్గా తెచ్చేసుకొని చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఆటోక్యాడ్ ఫైల్ని క్లీన్ చేసుకోవడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు అంటే, ఇప్పుడు ఇక్కడ ట్యాగ్స్లోని ఎన్ని లేయర్స్ ఉన్నాయండి? ట్యాగ్స్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి? వాల్స్ ఉన్నాయి, ఇంటీరియర్స్ ఉన్నాయి, డోర్స్ ఉన్నాయి. అవునా? ఎన్ని బ్లాక్స్ ఇంపోర్ట్ చేసింది? ఒక 13 బ్లాక్స్ ఎన్నో ఇంపోర్ట్ చేసింది. అవునా? కానీ ఆ ఫైల్లోని అవి ఇన్సర్ట్ చేసింది కొన్ని థౌజండ్స్ ఆఫ్ బ్లాక్స్. దగ్గరికి ఆటోక్యాడ్లో 50,000 బ్లాక్స్ ఉన్న ఫైల్ నుంచి ఈ బ్లాక్స్ని ఇన్సర్ట్ చేస్తాం ఆటోక్యాడ్లో. ఒకవేళ అక్కడ క్లీన్ చేయలేదనుకోండి, ఆ బ్లాక్ ఎర్రర్స్ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఓకే, అక్కడ లేయర్స్ మనం ఒక 30 50 తీసుకున్నాం. ఇక్కడ మనకి పర్జ్ చేయలే. ఆటోక్యాడ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనం పర్జ్ చేయలే. పర్జ్ చేయనప్పుడు మనకి అక్కడున్న లేయర్స్ ఒక 30 లేయర్స్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనం 3 వాడేమనుకోండి, ఇక్కడ అన్నెసరీగా లేయర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎన్ని లేయర్స్ వచ్చినాయి? ఇక్కడ మనం ఎన్ని తీసుకున్నాం? వాల్స్ తీసుకున్నాము, డోర్స్ తీసుకున్నాము, ఇంటీరియర్స్ తీసుకున్నాము, వచ్చేసినాయి కదా ఇక్కడ. అవునా? ఫైన్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇక్కడ పనిచేస్తాయా? ఇవి ఇక్కడికి వచ్చినాయి సరే, ఇక్కడ ఏమైనా పనిచేస్తున్నాయి ఇవి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ నేను డోర్స్ ఆపేసానండి, ఏమైందండి ఇక్కడ నాకు డోర్స్ క్లోజ్ అయిపోయింది, ఎంత ఈజీ అయిపోయింది నాకు. అలాగే నేను ఇంటీరియర్స్ ఆపేసాను, నాకు ఏం కావాలి ఇప్పుడు? వాలే కదా ఎక్స్టెండ్ చేయాలి. నేను ఫస్ట్ వాల్స్ లేపేసిన తర్వాత డోర్స్ పెట్టేసిన తర్వాత అప్పుడు కదా నాకు రిమైనింగ్ కావాలి, అవునా? అందుకని ఏం చేశానండి, కీప్ నోట్ డౌన్ చేసుకోండి. ఆటోకాడ్ టు స్కెచ్అప్లో స్టెప్ 1 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మేజర్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు డెన్సిటీ ఆఫ్ డ్రాయింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు, అపార్ట్మెంట్ డ్రాయింగ్స్ అలాంటివి చేసినప్పుడు కానీ, లేదంటే లార్జ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానీ చేసినప్పుడు ఆటోకాడ్ ఫైల్ నుంచే చేసుకుంటాం. ఎందుకంటే అంత పెద్ద డ్రాయింగ్ స్కెచ్అప్లో ఇంత పెద్ద డ్రాయింగ్స్ ఇంతకన్నా పెద్దవి ఉంటాయి కదా మోడల్స్ చేయాలంటే, ఇట్స్ ఏ వెరీ టఫ్ టాస్క్. ఓకే, అందుకని ఆటోకాడ్ని పర్ఫెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. స్కెచ్అప్ ఈజ్ సెకండరీ ఇన్ దట్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద డ్రాయింగ్. Check for any unwanted areas in the drawing. Check for any unwanted areas in the drawing. Check for any design modifications has to be done. Check for any design modifications has to be done. Check for unwanted text annotations. Unwanted texts and annotations. Text will also come under the annotations only. Okay, ఎన్ని స్టెప్లు అయినాయండి? 4 అయినాయి కదా. నెక్స్ట్ స్టెప్. ఓకే, ఏదండి? ఫిజికల్ ఇన్స్పెక్షన్ సార్, ఫస్ట్ వన్. విజువల్ ఇన్స్పెక్షన్, నాట్ ద ఫిజికల్ ఇన్స్పెక్షన్, విజువల్ ఇన్స్పెక్షన్. ఫిజికల్లీ అండ్ విజువల్ ఇన్స్పెక్షన్. ఓకేనా? ఓకే, నౌ కన్వర్ట్ ద హోల్ ప్రాజెక్ట్ డ్రాయింగ్ ఇంటూ లేయర్స్. Convert the whole project drawing into layers if not already done, if not done earlier అన్న రాసుకోండి. అంటే ముందుగా కనుక మనం లేయర్స్ కనుక చేయకపోయినా, లేదంటే లేయర్స్ని కరెక్ట్గా మేనేజ్ చేయకపోయినా సరే, ఓకేనా? మనం ఇప్పుడు ఏం చేస్తాం, మన డ్రాయింగ్లో లేయర్స్ కరెక్ట్గా మేనేజ్లో లేవు. ఏమైంది, డోర్స్ లేయర్స్ తీసుకున్నారు, అందులోనే ఫర్నిచర్ ఇచ్చేశారు, అందులోనే కొన్ని వాల్స్ ఇచ్చేశారు. తర్వాత వాల్ లేయర్ తీసుకున్నారు, కొన్ని వాల్స్ ఆ లేయర్లో ఉన్నాయి, కొన్ని వాల్స్ బయట ఉన్నాయి. మనం ఏం చేసాము, వాల్ లేయర్స్ తీసుకొని ఓన్లీ వాల్స్ మాత్రమే ఆ లేయర్లో ఉండేటట్టు చూసుకున్నాము. ఫర్నిచర్ తీసుకొని ఓన్లీ ఫర్నిచర్స్ మాత్రమే ఆ వాల్లో ఏమైతే ఉండాలో అవి చూసుకున్నాము, అవునా? సో ఇట్లాగా లేయర్స్ని మేనేజ్ చేయాలి. ఓకేనా? దెన్ యూజ్ ఓవర్కిల్ కమాండ్. నెక్స్ట్ స్టెప్, యూజ్ ఓవర్కిల్ కమాండ్ to remove duplicates and overlapping objects. To remove duplicates and overlapping objects. ఓకేనా? యూజ్ పర్జ్ కమాండ్. సారీ, అక్కడికి అయిపోయింది కదా. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఓవర్కిల్, use join command to join all the walls into a closed loop. After overkill command, use join command to make all the walls into a closed loop. అంటే మొత్తం ఆబ్జెక్ట్ అంతా కూడా మనకి ఒక వాల్, మనకేంటి ఆటోకాడ్లోని ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ తిరిగి అదే పాయింట్ దగ్గర క్లోజ్ అవుతుంది కదా వాల్ అనేది, అవునా? సో అది మొత్తం అంతా కూడా మనకి
పాలీలైన్ ఫార్మేట్లో ఉండాలి. ఓకే, ఎందుకని ఉండాలి? ఎందుకు సార్, ఎందుకు అవసరం సార్ మనకు అట్లాగా? ఏం అవసరం ఉంది మనకు అలాగా? మనం ఎగ్జాంపుల్ చేసాం, గుర్తుందా? టేబుల్ ఒకటి క్రియేట్ చేసాం, బేస్ ట్యాపర్ టేబుల్ చేసినప్పుడు నేను ఏం చేశాను, ఆ లైన్ 6 ఇంచ్ ఒకసారి తీసుకున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్లో 1 ఫీట్ ఒకసారి తీసుకున్నాను. 6 ఇంచ్ తీసుకున్నప్పుడు నేను ఎక్స్ట్రూడ్ చేసినప్పుడు ఏమైంది, సెంటర్లో మనకి సెగ్మెంట్ అనేది వచ్చింది, ఎలిమెంట్ అనేది వచ్చింది. నాకు అట్లా అక్కర్లేదు కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రాయింగ్ గీసేటప్పుడు మేబీ చిన్న లైన్స్ కూడా రావచ్చు. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డ్రాయింగ్ చాలా క్లమ్జీగా ఉంటుందన్నమాట, క్లీన్గా ఉండదు, వర్క్ ఎక్కువ అవుతుంది 3Dకి వెళ్ళాక. సో నేను అట్లా చేయకుండా ఫస్ట్ ఆటోక్యాడ్నే క్లీన్ చేసుకునే విధంగా నేను క్లీన్ చేసుకుంటాను అనమాట ఇక్కడ. ఓకేనా? ఎన్ని పాయింట్స్ అయినాయమ్మా? ఓకేనా? నెక్స్ట్ పాయింట్, యూజ్ పర్జ్ కమాండ్ to purge unwanted layers, unwanted blocks, unwanted views, etc. సో లేయర్స్ అవి మనం యూజ్ చేసినప్పుడు, బ్లాక్స్ అవి యూజ్ చేసినప్పుడు ఆ ఫైల్లో ఎన్నో ఉంటాయి. ఓకేనా? మనకి ఏమైతే అక్కర్లేని లేయర్స్ కానీ అక్కర్లేని బ్లాక్స్ కానీ ఉన్నాయో అవన్నీ డిలీట్ చేస్తే, ఇప్పుడు చూసారా మనకి ట్యాగ్స్ అనేవి ఎంత క్లీన్గా వచ్చినాయో, వాల్స్, ఇంటీరియర్స్, డోర్స్ ఇట్లా క్లీన్గా వస్తాయి. లేదు మొత్తం అంతా ఇంపోర్ట్ చేసేసుకున్నాం, అక్కడ ఒక 20-30 లేయర్లు ఉన్నాయి, అందులో మనం కేవలం 10 వాడామంటే అవన్నీ అన్నెసరీ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఫైన్. ఇక్కడ వరకు మనం దెన్ హౌ టు ఇంపోర్ట్ టు స్కెచ్అప్. go to file, import, select the file that you want to import into the SketchUp. ఓకే, ఫైన్. చూడండి ఇప్పుడు నాకు ఏమొచ్చింది, ఐ హ్యావ్ గాట్ మై AutoCAD ఫైల్ ఇంటూ SketchUp. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ? ఓకే, సింపుల్గా చెప్దాం. ఓకే, చూడండి, టేక్ రెక్టాంగిల్ బాక్స్, టేక్ రెక్టాంగిల్ ఫ్రమ్ హియర్ అండ్ డ్రా ఏ రెక్టాంగిల్ ఫ్రమ్ దిస్ పొజిషన్ టు దిస్ పొజిషన్. అక్కడి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక ఫుల్గా ఒక రెక్టాంగిల్ కవర్ అయ్యేటట్టు డ్రా చేసేసుకోండి. ఓకేనా? దెన్ సెలెక్ట్ ద హోల్ ఆబ్జెక్ట్స్, రైట్ క్లిక్, go to intersect faces with the model. Okay, it is working on the background. చూద్దాము. సో అలా అప్లై చేసే ముందు ఒక చిన్న తప్పని చేసాం, లేయర్స్ ఆపేసుకోవాలి. అక్కర్లేని లేయర్స్, ఇక్కడ నాకేవో ఈ బెడ్ ఏరియా ఇవన్నీ అక్కర్లేదు కదా, అవునా? సో అక్కడ నేను చిన్న తప్పని చేశాను. ఐఎమ్ గోయింగ్ ఫర్ Ctrl Z. యా, ఇదంతా ఒక ఏరియా కింద సెలెక్ట్ అయింది కదా. నౌ ఐ వుడ్ లైక్ టు స్విచ్ ఆఫ్ ద డోర్స్ అండ్ ద ఇంటీరియర్స్. ఐ వాంట్ టు ఎక్స్ట్రూడ్ ఓన్లీ ఫర్ ద వాల్స్. ఓకే, దెన్ సెలెక్ట్ ద టోటల్ ఏరియా, రైట్ క్లిక్, go for intersect faces with the model. Okay, then it depends upon the density of the drawing, it will take some time to create the intersecting faces. చూడండి, నేను క్లిక్ చేశాను, వచ్చిందా? ఇప్పుడు ఈ ఫేస్ వేరే అయిపోయింది, ఈ ఫేస్ వేరే అయిపోయింది, అవునా? ఒకసారి ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేయాలండి. ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ మళ్ళీ మనం రీక్రియేట్ చేసుకోవాలి. ఓకే, మిగతా ఏరియాస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఈ ఏరియా కూడా అవ్వలేదు. అండ్ హీర్ ఆల్సో ఇట్ వాస్ డన్, ఇక్కడ కూడా నాకు అవ్వకూడదు యాక్చువల్గా. ఫైన్, నో ఇష్యూ. ఓకే, మనం క్లియర్ చేసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్, సింప్లీ గో ఫర్ ద పుష్ పుల్, సెలెక్ట్ ద ఏరియా దట్ యూ వాంట్ టు డూ ద ఎక్స్ట్రూడ్. చూసారు అక్కడ ఎన్ని స్టెప్స్ వస్తున్నాయి అట్లాగా. ఓకేనా? అందుకే మనం ఇందాక ఆ స్టెప్స్ కూడా ఒక లేయర్ అనేది పెట్టుకుంటే క్లీన్గా ఉంటుంది. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్, ఈ అన్ట్యాగ్డ్ అనేది దేనికి ఇచ్చామో ఒకసారి చూద్దాము. ఓకే, 0th లేయరు. సో అన్ట్యాగ్డ్ మనకి హైడ్ అవ్వట్లేదు. ఓకే, ఆటోక్యాడ్లో నేను స్టేర్స్కి ఒక లేయర్ క్రియేట్ చేసి దానికి కనుక ఇది అప్లై చేస్తే హైడ్ చేసేసుకోవచ్చు కదా ఈజీగానే. అవ్వదు సార్. There is no link because that application is different kada. That is a third party application. AutoCAD for SketchUp, AutoCAD is a third party application. Okay na? No issue. I am using eraser here. Yes. I am using eraser here and I would like to erase. ఏమైంది, మొత్తం అన్నీ అరైజ్ అయిపోయినాయి, ఆ లేయర్లో ఉన్నాయన్నీ అరైజ్ అయిపోయినాయి. సో దాని ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఇది
అడాప్ట్ చేసేసుకుంటుందండి ఇక్కడ. ఓకేనా, ఫైన్. సి దెన్ ఐ వుడ్ లైక్ టు బ్రేక్ దిస్ వాల్ హియర్. ఈ వాల్ నేను ఇక్కడికి బ్రేక్ చేస్తున్నాను. ఎందుకని, వెన్ ఐ సెలెక్ట్ దిస్ ఈ స్టేర్స్ కూడా వచ్చేస్తున్నాయి నాకు, అవునా? సో ఐఎమ్ యూజింగ్ ద లైన్ కమాండ్ అండ్ ఐ వుడ్ లైక్ టు బ్రేక్ ఓవర్ హియర్. నేను ఇక్కడికి బ్రేక్ చేస్తున్నాను అనమాట. చూడండి, సో బ్రేక్ అయిందా? అవలా. సో బ్రేక్ అవ్వకపోతే మనకి ఆ లైన్లో లేనట్టు, ఆ ఎలివేషన్లో లేనట్టు అని అర్థం అన్నమాట. ఓకేనా, ఫైన్. సో డిలీట్ ద అన్వాంటెడ్ ఏరియాస్ ఫస్ట్. ఐ కెన్ డిలీట్ దిస్ ఏరియా. ఫైన్, ఈ ఏరియా డిలీట్ చేయొచ్చు. దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఎ రెక్టాంగిల్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, సో ఇట్లాగా హీలింగ్ అయిపోతుందండి. ఇన్ స్కెచ్అప్ ఇట్ విల్ బి లైక్ దిస్. ఇలా హీలింగ్ అయిపోతుంది, నో ఇష్యూ. సెలెక్ట్ దిస్ ఏరియా, అవ్వట్లేదు. సో ఐఎమ్ మేకింగ్ వన్ మోర్ లైన్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, అండ్ ఐ విల్ చెక్ వన్స్ దిస్ వన్. ఓకే, ఈ పార్ట్ అవ్వట్లేదు. డబుల్ క్లిక్ చేసుకొని అగైన్ ఐ వుడ్ లైక్ టు డ్రా ఏ రెక్టాంగిల్ ఫ్రమ్ హియర్ టు హియర్. దెన్ వన్స్ మోర్ చెక్ దిస్ ఏరియా. ఓకే, సో ఈ ఏరియా అనేది నాకు కొంచెం ప్రాబ్లమేటిక్గా క్రియేట్ చేసింది అక్కడ. ఫైన్, ఇక్కడికి వద్దాం ఫస్ట్. సో హియర్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ టు డ్రా ఎ రెక్టాంగిల్ టిల్ హియర్. హీలింగ్ అయిపోయిందా? ఓకే, అండ్ హియర్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు డ్రా ఎ రెక్టాంగిల్ టిల్ హియర్. ఇట్ వాజ్ హీల్డ్. ఓకే, ఫైన్. ఓన్లీ ఈ ఏరియా మాత్రమే ఇప్పుడు మనకి ప్రాబ్లమేటిక్ ఏరియా. సో సెలెక్ట్ దిస్ పార్ట్, డిలీట్ దిస్ ఏరియా, delete these two edges. Then once check whether which parts we can remove from here. These parts, Control Z. ఒకసారి వెరిఫికేషన్ కోసం నేను ఇవన్నీ రిమూవ్ చేసుకుంటున్నాను. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఈ పార్ట్ నేను సెపరేట్ చేయాలి ఈ పార్ట్ నుంచి. దానికి మనకున్న ఆప్షన్స్ ఏంటంటే జస్ట్ ఓన్లీ వీ హ్యావ్ టు డ్రా ఏ లైన్ ఓవర్ హియర్. ఇక్కడ మనం ఒక లైన్ మాత్రమే డ్రా చేయగలం. సో ఐ వుడ్ లైక్ టు డూ ద ఎరేజర్. ఈ ఎరేజర్ యూస్ చేసినప్పుడు ఈ లైన్ రిమూవ్ అయితే పర్వాలేదు, ఓకే, లేదంటే మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు, చూడండి ఇక్కడ ఈ లైన్ ఎరేజ్ అయిపోయింది. ఐ వుడ్ లైక్ టు ఎరేజ్ దిస్ లైన్. ఫైన్, దీస్ లైన్స్ ఓకే ఎరేజ్ అవుతున్నాయి కదా. ఫైన్. సో స్టెప్స్ మళ్ళీ మనం ఇక్కడ రీక్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లమాటిక్ క్రియేట్ అవ్వకూడదని నేను రిమూవ్ చేసేస్తున్నాను ఈ ఏరియాని. సో సెలెక్ట్ దిస్. సో మొత్తం అంతా మెర్జ్ అయిపోయింది. చూసారా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి ఇప్పుడు మనకి. ఫైన్. దెన్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఎ రెక్టాంగిల్ ఫ్రమ్ దిస్ పొజిషన్ టు దిస్ పొజిషన్. ఓకే, దెన్ గో ఫర్ చెక్ వన్స్ హౌ ఇట్ వాస్. ఫైన్ కదా, ఓకేనా. దెన్ సెలెక్ట్ దిస్, డిలీట్ దిస్ పార్ట్, డిలీట్ దిస్ పార్ట్. నౌ సెలెక్ట్ దిస్ ఏరియా, డిలీట్ దిస్ ఏరియా యాజ్ వెల్ అండ్ దిస్ పార్ట్ యాజ్ వెల్. ఇప్పుడు మొత్తం అంతా వచ్చేసిందా వాల్ అంతానే క్లీన్గానే. దెన్ గో టు ద పుష్ పుల్, Control Z, select this area, give 10 feet height. ఓకే, అండ్ ఇది ఒక వేరే క్లోజ్డ్ లూప్, అందుకని అవ్వలేదు మనకి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నాకు ఒక లైన్ వచ్చింది కదా, అందుకని అది సెపరేట్ ఎంటిటీ అయిపోతుంది కదా. అందుకని నేనేం చేస్తున్నాను, ఐ వాంట్ టు సబ్ట్రాక్ట్ దిస్, ఐ వాంట్ టు అరేంజ్ దట్ ఏరియా. దెన్ సో హీర్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ వన్ పార్ట్. కంగారు పడకుండా కాస్త జాగ్రత్తగా చూసుకొని చేసేసుకోవడమే. ఓకేనా, సో గో ఫర్ ద పుష్ పుల్. ఇప్పుడు నాకు టోటల్గా ఈ ఏరియా కూడా ఒకటి వచ్చింది కదా. మళ్ళీ 10 feet అనేది నేను ఎంటర్ చేయక్కర్లే, ఆల్రెడీ ఈ హైట్ ఉంది కాబట్టి ఈ పాయింట్కి స్నాప్ చేసేయండి. దెన్ దిస్ వన్ ఆల్సో అరేంజ్ హియర్. ఎందుకు నేను ఏం సార్ ఇది ఒకసారి చేసేసుకోవచ్చు అంటే చేసేసుకోవచ్చు. ఏమవుతుందంటే ఇగో ఇట్లా లైన్స్ వస్తాయి అన్నమాట. నేను అక్కడ ఆటోకాడ్లో జాయిన్ కమాండ్ ఎందుకు వాడానంటే ఇట్లాగా మనకి మధ్యలో లైన్స్ రాకూడదు, సింగిల్ సర్ఫేస్లో ఉండాలి అని. ఓకేనా, ఒకవేళ ఆటోకాడ్లో క్లీన్ చేసుకోలేదనుకోండి, ఇక్కడ నుంచి ఆటోకాడ్లో ఇక్కడికి ఒక లైన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఉందనుకోండి, ఇట్లా సిగ్మెంట్స్ క్రియేట్ అవుతూ వెళ్తాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఇట్ డస్ నాట్ లుక్స్ గ్రేట్. ఓకే, ఫైన్. Go for the push pull, this area. Okay, first of all I would look to clean this area. Okay, so Control Z, so subtract this one, fine. Then go for ఎంత డ్రాయింగ్ మనం క్లీన్ చేసుకుంటామో దాని మీదే మన యొక్క అవుట్పుట్ క్వాలిటీ అనేది డిపెండెన్సీ ఉంటుందన్నమాట. ఓకే, లేదు అంటే ఇంకా కొంచెం కాంప్లెక్సిటీ ఒక్కొక్క రూము చేసుకుంటూ వెళ్ళేటప్పుడు స్కెచ్అప్లో ఏమవుతుందంటే మీరు అనుకుంటారు
నేను ఈ వాల్ తీసేసాను, సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేశాను, మీకు అంటు ముందు అదే పోయింది, మీరు ఆ రూమ్లోనే ఉంటారని. మోడలింగ్ సరిగ్గా లేదనుకోండి, మీరు ఇక్కడ డిలీట్ కొడితే ఈ వాల్ అంతా కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అందుకని ఆటో క్యాడ్ ఫైల్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో నెక్స్ట్ ఇంకో మెథడ్ చెప్తాను నేను. ఓకేనా? సి దెన్ వాల్స్ అయిపోయినాయా, ఇంకా అవ్వలేదా? వి కంప్లీటెడ్ ద వాల్స్. ఇంకా లెంటల్స్ వేయాలి. ఓకేనా? లెంటల్ ఏరియాస్ వేయాలి. సో ఏం చేస్తున్నాను నేను, సింపుల్గా ఈ మెథడ్లోని సింపుల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి రెక్టాంగిల్స్ డ్రా చేసేసుకుంటున్నాను. అలా హీలింగ్ అయిపోతుందండి, నో ఇష్యూ ఇన్ దట్ వన్. సో అట్లా హీలింగ్ అయిపోతుంటుంది మనకి. సో ఇక్కడ ఎక్కడెక్కడైతే మనకి లింటల్స్ ఉంటాయో ఆ ఏరియాస్ అన్నిటిని కూడా క్లోజ్ చేసేసుకోండి. సో డిఫరెంట్ మెథడ్స్ అండి. ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు, నెక్స్ట్ చెప్పే మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు. ఏది మనకి ఈజీ అనుకుంటే మనం ఆ మెథడ్ అనేది యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫైన్. దెన్ సెలెక్ట్ దిస్ సర్ఫేస్, డిలీట్ దీస్ ఏరియాస్. ఫాల్ సీలింగ్ తర్వాత కావాలి మనకి, అప్పుడు వేసుకుందాం. ప్రస్తుతం నాకు ఓన్లీ ఈ ఏరియానే కదా. ఓకే, ఫైన్. దెన్ గో టు ద పుష్ పుల్. 10 feet ఇచ్చాను కదండి. డోర్ హైట్ ఎంత ఇచ్చుకుందాం? 7 feet, అంటే 3 feet కిందకి దింపేస్తున్నాను నేను దీన్ని. ఓకేనా? సో రెడ్యూస్ ద హైట్ టిల్ ద 3 feet. ఒకదానికి ఇచ్చుకుంటే చాలు, మిగతాది వస్తామని 3 feet అని ఇవ్వక్కర్లేదు. ఓకే, సో ఇక్కడ ఫేసెస్ అనేవి రివర్స్ వస్తున్నాయి. అబ్జర్వ్ చేస్తున్నారా? పైన ఒక హోల్ పడుతుంది, అవునా? పైన మనకి ఒక హోల్ అనేది పడిపోతుంది. అట్లా హోల్ పడకూడదు కదా. మరి హోల్ పడితే మళ్ళీ హీలింగ్ చేయాలి ఆ ఏరియాని. మళ్ళీ లైన్ తీసుకొని ఒక లైన్ గీసుకుంటే అట్లా హీలింగ్ అవుతుంది అన్నమాట. అంటే క్లోజ్ చేస్తున్నాం అంతే. ఓకే, సో స్కెచ్అప్లో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. కొంత ప్రాక్టీస్ అయిపోతే అవి ఎందుకు వస్తున్నాయి, ఫేస్ రివర్స్లో ఉంటే ఏమవుతుంది, అవన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా? సో హియర్ వాట్ ఐ am doing, so go for the push pull. So select this face, right click, reverse the faces, then we will check once. సేమ్ వస్తుంది కనుక నో యూస్. కంట్రోల్ Z. సో టిల్ హియర్. ఇంకేమన్నా ఉన్నాయా చూడండి, అన్నీ అయిపోయినాయా? ఇది ఒకటి ఉందా చూడండి, ఎక్కడన్నా వదిలేసామా? ఎక్కడండి? ఇదా? ఇది అయిపోయింది కదా, హీలింగ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా క్లియర్ కదండి? ఫైన్. దెన్ సెలెక్ట్ ఆల్ దీస్ ఫేసెస్. మీ కలర్ వేరియేషన్ తెలుస్తుంది కదండి. యూ కెన్ అబ్జర్వ్ ద కలర్ వేరియేషన్ బిట్వీన్ ద ఫేసెస్. ఓకే, ఏదండి? యా, ఇది ఒకటి హీలింగ్ చేయాలి కదా. సో రివర్స్ దీస్ ఫేసెస్. ఓకేనా? మ్యాచ్ అయినాయా ఫేసెస్ అన్నీని? ఓకే, సో డిలీట్ దిస్ ఏరియా. ఇంకెక్కడెక్కడ మిస్ అయినాయో చూడండి ఒకసారి. క్లోజ్ చేద్దాం ఈ ఏరియాని ఇలాగా. ఫైన్. ఇంకా కొంచెం క్లీనింగ్ చేసేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు డిలీట్ దీస్ లైన్స్. ఇట్లా డిలీట్ చేసేస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున్న మనం మెటీరియల్స్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఇట్ విల్ బీ బెటర్ అన్నమాట. కలర్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు, కానీ వాల్ పేపర్స్, టెక్స్చర్స్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ఓకేనా? లేదు సార్ దీనికన్నా ఇంకో మెథడ్ ఏమన్నా ఉందా ఈజీగా అంటే, ఎస్ వీఆర్ హ్యావింగ్. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విండో హోల్స్ ఎక్కడన్నా ఇచ్చామా మనం? అసలు ఇవ్వలేదు. అలాగే డోర్స్ని కూడా ఫుల్గా క్లోజ్ చేసేసుకొని లేటర్ ఆన్వర్డ్స్ వీ కెన్ క్రియేట్ ద హోల్స్ అనమాట. ఓకే, కానీ మనకి మెయిన్లీ బిల్డింగ్ ప్లాన్స్ డ్రా చేసినప్పుడు ఏం చేస్తారంటే
డోర్స్ని కట్ చేసేస్తారు. ఓకే, సో అందుకని మనకి ఆ గ్యాప్స్ అనేవి వస్తాయి, లింటల్స్ అనేవి వేసుకోవాలి. ఓకే, దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు ఇంకొక ప్రాసెస్లో. ఓకే, ఐ విల్ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ ప్రాసెస్. సెలెక్ట్ ఆల్ దీస్ ఫేసెస్, రైట్ క్లిక్, రివర్స్ ద ఫేసెస్. కంప్లీటెడ్ కదా, ఫైన్. వెన్ యూ కంప్లీట్ ద టోటల్ మోడల్, సింప్లీ ట్రిపుల్ క్లిక్, దెన్ మేక్ ఇట్ యాజ్ ఏ గ్రూప్. అయిపోయింది. ఇక్కడతో వాల్ ఏరియాస్ నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఓకే, ఫైన్. So this is one model, one type of modeling. Okay, then I would like to explain the second type of modeling. Go for save this file. ఇదే మన ప్రాజెక్ట్, మనం చేసేవన్నీ ఇందులోనే చేయాలి. డెస్క్టాప్, స్కెచ్అప్ క్లాస్కి ఏమైనా ఓపెన్ చేసాము మనం లేదా? ఫైల్, న్యూ, డిలీట్ దిస్ వన్. ఆల్రెడీ మన క్యాట్ ఫైల్ క్లీనింగ్ అయిపోయింది కదా. దెన్ గో ఫర్ ఇంపోర్ట్ సేమ్ క్యాట్ ఫైల్, డెస్క్టాప్ మీద పెట్టాము, G+1 స్కెచ్అప్, క్లోజ్ దిస్ వన్, వీ గాట్ హియర్. నేను ఏం చేయట్లేదు, దీన్ని ఇట్లాగనే ఉంచేస్తున్నాను. ఓకేనా, జస్ట్ ఐఎమ్ పికింగ్ ఏ రెక్టాంగిల్ హియర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడి నుంచి ఇక్కడికి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఓకే, then go to the push pull. I am giving 10 feet here. ఓకే, ఇక్కడ నుంచి నేను క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. చూడండి బిల్డింగ్ ఎట్లా కట్టుకుంటాను. ఓకే, సో కంట్రోల్ till here, so from here control till this face, till this. సో అక్కడ గ్యాప్స్ ఎందుకు ఇస్తున్నానండి, నేను ఫుల్ చివరి వరకు వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. మనం ఈ వాల్స్ని ఈజీగా ఎక్స్టెండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదే నేను ఇప్పుడు ఇది ఈ చివరి వరకు ఇచ్చేసాను, ఏమైంది ఇక్కడ మళ్ళీ నేను లైన్ పై వరకు గీసుకోవాలి. అట్లా కాకుండా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడ వరకునే ఇస్తున్నాను ఇలాగా. ఓకేనా, సో దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ మోడలింగ్ దట్ వీ కెన్ క్యారీ విత్ ఏ సింపుల్ బాక్స్. ఒక చిన్న బాక్స్ తీసుకొని ఆ బాక్స్ నుంచే మనం మోడల్ అంతా కూడా జనరేట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట ఇలాగా. సో లైన్స్ ఎందుకు వస్తున్నాయి అక్కడ, కంట్రోల్, ఎస్, న్యూ ఫేస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ సో కంట్రోల్ అనేది ఇవ్వాలి. ఓకే, ఎక్కడెక్కడైతే నాకు అవసరం లేదో అక్కడ అంత ఇంపార్టెంట్ అక్కర్లేదు. అది ఎప్పుడు మీరు ఇంటీరియర్స్ ఎట్లా చేయాలి అనుకుంటున్నారు అనే దాని మీద కదా డిపెండ్ అయి ఉంటుంది. అవునా, సో జస్ట్ అబ్జర్వ్ హౌ ఐ am డూయింగ్. ఇది ఓన్లీ అబ్జర్వేషన్ మీదేనండి. అంతే, ఒకసారి కంట్రోల్ కొడితే చాలు సార్, అస్తమాన్ని కొట్టక్కర్లేదు. ఎక్కడన్నా మనం ఎక్సెస్ వచ్చేసినప్పుడు కంట్రోల్ మళ్ళీ ఆపుకుంటాం అన్నమాట. సో కాస్త మౌస్ ఆపరేషను ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తుంది. ఓకే, ఓకేనా. సో ఇట్లాగా టోటల్ వాల్స్ అన్నీ వేసుకుంటూ వెళ్ళాలి మనం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఎక్కడైతే నాకు లింటల్ కండిషన్ ఉంది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడంతా మామూలుగా గీసేసాను నేను, ఎందుకని అవుటర్ వాల్ కాబట్టి.
ఇప్పుడు నాకేంటి ఇక్కడ హియర్ ఐ హ్యావింగ్ ద లింటల్ వాల్ కండిషన్. ఏం చేస్తున్నాను ఇక్కడ మెజర్ టూల్ తీసుకొని పైనుంచి కిందకి 3 feet. ఓకే 3 feet ఇచ్చేసి అక్కడ నేను ఒక పార్టీషన్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఈ ఏరియా మాత్రమే. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ న్యూ ఫేస్ తీసుకుంటున్నాను. హోల్ కూడా యాక్చువల్గా సింగిల్గా క్రియేట్ అయిపోయింది కదా, అవునా? సో ఇక్కడ నేను సింపుల్గా టేక్ ద మెజర్ టూల్ ఫ్రమ్ హియర్ టు హియర్ 3 feet, టేక్ ద లైన్ ఇక్కడి నుంచి ఇక్కడ కలిపేసుకొని పుష్ పుల్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి జాయిన్ చేసేసుకుంటున్నాను. ఓకేనా? అర్థమైందా సార్? ఇంకో విధంగా మనం మోడలింగ్ ఎట్లా చేస్తాము అనేది. సో ఇట్లా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ విండోస్. ఓకే, ఐ థింక్ ఇక్కడ కూడా నేను విండోస్ అన్ని క్లోజ్ చేస్తాను కదా. యా, హియర్ ఐఎమ్ హ్యావింగ్ విండో ఏరియా. ఈ ఏరియా నేను ఎట్లా డిజైన్ చేస్తానో చూడండి ఒకసారి. ఓకే, సో గో ఫర్ ద అగైన్ ద పుష్ పుల్ టిల్ హియర్. ఇక్కడ వరకు వచ్చేసాను. ఓకే ఓకే ఫైన్. టిల్ హియర్ విల్ క్రియేట్ కంట్రోల్ టిల్ దిస్ పొజిషన్. సో విండో ఏరియా వరకు నేను వాల్ క్రియేట్ చేసేసి నౌ హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద సిల్ లెవెల్. సిల్ లెవెల్ వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ద రూమ్. హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద సిల్ లెవెల్ 2 feet 6 inches తీసుకుంటున్నాను. ఓకే, దెన్ ఓకే ఈ ఫేస్లో కాకుండా ఈ ఫేస్లో తీసుకుంటే బెటర్ కదా. 2 feet 6 inches. Then here I am going to split this area. Okay, and again from here, for example, I am having the 4 feet window. From here I am having the 4 feet window from that level. Okay, yeah, fine, enter. Then here also I would like to make a close. Then go for the push pull, this region till here, this region till here. Okay, then again go for control. ఆ ఏరియాని ఇక్కడ వరకుని అగైన్ గో ఫర్ కంట్రోల్ ఉంది కాబట్టి నో ఇష్యూ. ఓకేనా? దెన్ సెలెక్ట్ దిస్ ఫేస్ టిల్ దిస్ బాటమ్. విండో హోల్ వచ్చేసిందా మనకి? ఓకేనా? సో దిస్ ఈజ్ ద అనదర్ టైప్ ఆఫ్ మోడలింగ్ దట్ యూ కెన్ క్యారీ. క్లియరా? సో ఈ విధంగా మనం ఒక ఆటోకాడ్ ఫైల్ని స్కెచ్అప్లోకి తీసుకొచ్చుకొని దాన్ని చేసుకుంటాం. ఆటోకాడ్ ఫైల్ కరెక్ట్గా ఉంటే విత్ ఇన్ ఏ మినిట్లో వాల్స్ ఎక్స్ట్రూడ్ అయిపోతాయి, అవునా? సో ఆ లెటర్ వర్క్ అంతా తర్వాత. అదే లేదు నేను ఇక్కడ ఇదంతా స్కెచ్అప్లో క్రియేట్ చేయాలి 0 నుంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ ఎ థర్డ్ మెథడ్. ఏంటండి? దెర్ ఈజ్ ఎ థర్డ్ మెథడ్ ఆఫ్ మోడలింగ్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ఫర్ ద న్యూ ఫైల్. నా దగ్గర ఆటోకాడ్ ఫైల్ లేదు, దెన్ హౌ కెన్ ఐ స్టార్ట్ మై మోడలింగ్? ఎట్లా స్టార్ట్ చేస్తాను మోడలింగ్ని? అప్పుడు లైన్ డయాగ్రామ్ నుంచి చేయడానికి ఇదంతా మన ఆ వే ఆఫ్ యూజర్ ఫ్రెండ్లీ కాదు కదా డైమెన్షన్స్లోని. సో రెక్టాంగిల్ తీసుకొని చేసుకోవచ్చు, అది కూడా మనం చాలా క్యాలిక్యులేషన్స్ చేయాలి, పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనము యూజ్ ద మెజర్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ దిస్ రూమ్ అండ్ దట్ రూమ్, 2 rooms క్రియేట్ చేయాలి. మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. టేక్ ద మెజర్ టూల్ ఫ్రమ్ హియర్ 9 inch is my wall thickness. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద టాప్ వ్యూ. ఎందుకంటే ప్లాన్ టాప్ వ్యూలో వేసుకొని ప్యారలల్ ప్రొజెక్షన్ పెట్టేసుకొని ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి నా రూము 10 feet. ఓకే, లేదు సార్, ఇంకా ఈజీయే, కష్టమేం కాదు. ఓకే, అంటే అసలు నా దగ్గర ఎటువంటి ఆటోకాడ్ డ్రాయింగ్ లేదు. మనం పక్క హాల్ ఎంత ఉంటుందో, ఒక 20 feet ఉంటుందా? 20 feet. ఓకే, అండ్ అగైన్ ఫ్రమ్ హియర్ 9 inch. ఓకేనా? అగైన్ వెర్టికల్ లైన్ ఇక్కడ నుంచి నాకు 9 inch తీసుకున్నాను. అక్కడి నుంచి నేను ఒక
12 ఫీట్ తీసుకొని అక్కడి నుంచి నేను ఒక 9 ఇంచ్ తీసుకున్నాను. అయిపోయింది నా రూమ్స్ యొక్క ప్లానింగ్. టేక్ ద రెక్టాంగిల్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఐఎమ్ మేకింగ్ 1 రెక్టాంగిల్, ఫ్రమ్ హియర్ టు హియర్ ఐఎమ్ మేకింగ్ 1 రెక్టాంగిల్. ఏంటిది సార్ 2 రెక్టాంగిల్ గీయటానికా ఇంతేనా? నేను ఇక్కడ 2 రెక్టాంగిల్లే గీసి చూపించాను కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఆటోకాడ్లో చేసిన ప్లానే చేయాలి అంటే ఎన్ని రెఫరెన్స్ లైన్స్ తీసుకోవాలి మీరు? అవునా? ఆ స్కేల్ ప్రకారం మీరు ఆ రిఫరెన్స్ లైన్స్ అన్నీ కూడా తీసుకోవాలన్నమాట. అయిపోయిన తర్వాత సింపుల్గా ఇవి డిలీట్ చేసేసుకొని ఎక్కడెక్కడైతే మనం ఎరేజర్ కాస్త వాడేయాలో అక్కడ కూడా ఎరేజర్ అనేది వాడేసేయండి. మస్ట్ బి ఏ క్లోజ్డ్ లూప్ కింద పెట్టేసుకుంటే సో డైరెక్ట్గా నేను 10 ఫీట్ ఇచ్చేసాను. ఇక్కడ నాకు ఆటోకాడ్ ప్లాన్ ఉందా? లేదు. దిస్ ఈజ్ ద థర్డ్ మెథడ్ దట్ యూ కెన్ క్యారీ. అవసరం అవుతుంది దీస్ టైప్ ఆఫ్ ద థింగ్స్ ఆల్సో. ఆర్కిటెక్చరల్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మనం బిల్డింగ్ ప్లానింగ్స్ వేసుకుని వెళ్ళేటప్పుడు మనం చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? ఈ 3 మెథడ్స్ రేపటికి ప్రాక్టీస్ చేసుకొని రండి. ఓకే, సో అప్పుడు మనం ఫస్ట్ ఆటోకాడ్ ఫైల్ క్లీనింగ్, ఆటోకాడ్ ఫైల్ పెడతాను నేను. ఓకేనా? ఆటోకాడ్ ఫైల్ని క్లీనింగ్ చేసుకోవడం, ఓవర్కిల్లు, జాయిను, పర్జు, విజువల్ ఇన్స్పెక్షన్, ఇవే కదా, ఈ 4 టూల్సే కదా మనం వాడేది. అవునా? అవన్నీ చేసుకొని ఇక్కడ వరకు చేయండి రేపటికి.